ఆంబోతు ఆంబోతు ఇది విన్నావా? ఏంటి డైమండ్, ఏమా బ్లాస్టింగ్ న్యూస్? మన జలగన్నను బొక్కలో గాని వేశారా? అబ్బా, ఎంతసేపు నీకు జలగన్నను లోపలికి తోసే ఆలోచనే ఉంటుందా? అది కాదు మరి ఇంకేమిటి? మన సత్యబాబు లేడు. లేకపోవడం ఏమిటి? అసెంబ్లీలో ఉన్నాడు కదా. ఆ అక్కడే మన జలగన్న కొంప ముంచేలా మాట్లాడుతున్నాడు. దేని గురించి నువ్వు వాగుతున్నది? జిఎస్టీ తగ్గించిన సందర్భంగా మన జలగన్న బీజేపీని పొగుడుతున్నాడు కదా. పొగడకపోతే మన వాడి పంపరేగుతుంది. అడ్డమైన కేసులు మెడక చుట్టి ఎమర్జెంటుగా జలగన్నను బొక్కలో వేస్తారు. అందుకే కదా మన జలగన్న అక్కడ మోడీ ఏం చేసినా ఆహా ఓహో అదరహో సూపర్ డూపర్ బంపర్ అంటూ బీజేపీకి చెక్క భజన చేస్తున్నాడు. ఇంతకీ మన నత్తి పకోడి ఏమన్నాడు? ఏమనేదేంటి, అందరూ జిఎస్టీ తగ్గింపు గురించి ఆనందపడుతుంటే హర్షం వ్యక్తం చేస్తుంటే మన సత్యబాబు వ్యతిరేకిస్తానంటున్నాడు. వారి దేవుడో వారి నాయనో, ఇంకేమైనా ఉన్నదా? మోడీకి కోపం వస్తే మన జలగన్న మరుక్షణమే జైల్లో చిప్పకూడు తింటాడు. అదే కదా ఇప్పుడు ఈ సత్యబాబు ఇలా రివర్స్ లో వెళుతుంటే మన జలగన్నకు తలనొప్పిగా మారింది. ఇంతకీ ఏం చేశాడు? వ్యతిరేకిస్తానన్నాడా, సానుకూలంగా ఉన్నాడా? మన జలగన్న అప్పటికే ఇన్ఫర్మేషన్ సత్యబాబుకి పంపించాడు. అప్పుడు కామ్ గా ఉండిపోయాడు. అమ్మయ్యా, బ్రతికిచ్చాడు. లేకపోతే ఈ పాటికి రచ్చరచ్చ అయిపోయేది. అసలు మన సత్యబాబు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? జలగన్నకు మంట పుట్టించేలా, మెంటలెక్కిచ్చేలా, తెక్క తెప్పించేలా ఎందుకు చేస్తున్నాడు? ఆ సత్యబాబు ఏడుపు ఇప్పటిది కాదులే. వైఎస్ కాలం నుండే అధికారం కోసం అర్రులు చాచేవాడు. అప్పుడు వైఎస్ హవాలు అతనికి కుదరలేదు. తరువాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఈ నత్తి పకోడిని పట్టించుకోలేదు. అందుకే చేసేది లేక మళ్ళీ జలగన్న దగ్గర చేరాడు. మన మెంటల్ రెడ్డి దగ్గర అస్సలు ఆటలు సాగవు కదా. ఈ సత్యబాబుని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. ఎన్నాళ్ళు లేనిది మరి ఇప్పుడు ఎందుకు ఇలా తనకు ఇష్టం వచ్చినట్టు సత్యబాబు ప్రవర్తిస్తున్నాడు? ఏమున్నది, శవాలరెడ్డి పీకల చుట్టూ కేసులు ఉన్నాయి. ఇంతకు ముందులా ఇప్పుడు బయటికి రాలేడు, అసెంబ్లీకి రాలేడు, పబ్లిక్ లో గట్టిగా మాట్లాడలేడు. ఇదే ఛాన్స్ అనుకున్న సత్యబాబు తనకు నచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా రెచ్చిపోతున్నాడు. అవునవును, మొన్న మధ్య షర్మిలని కూడా పక్కన కూర్చోమన్నాడు. ఆమె మన పార్టీని తిడుతున్నా సైలెంట్ గా ఉన్నాడు. అంతేకాదు, రఘురామకృష్ణంరాజుతో కూడా నవ్వుతూ రాసుకు పూసుకు తిరుగుతున్నాడు. అసలు సత్యబాబు ఉద్దేశం ఏంటి? జలగన్నకు వ్యతిరేకంగా ఉండడం వల్ల అతనికి వచ్చే లాభం ఏంటి? మన పార్టీ పని అయిపోయిందని సత్యబాబుకి క్లారిటీ వచ్చేసింది. అతను రెండే రెండు అనుకుంటున్నాడు. రెండా? ఏంటా రెండు కాంబాబు? ఒకటేమిటంటే, జలగన్న ఏదో ఒక కేసులో లోపలికి వెళితే ఇక్కడ పార్టీకి సంబంధించిన పెద్ద తరహా పాత్రను సత్యబాబు పోషించవచ్చని సొంత నిర్ణయాలతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. మరి రెండోది, తనంతట తానే పార్టీ నుండి వెళ్లిపోతే జలగన్నతో డేంజర్ అని తెలుసుకుని జలగన్నే సస్పెండ్ చేసేలా నచ్చనటువంటి పనులు చేస్తున్నాడు. ఓహో అదే సత్యబాబు డ్రామా. ఇంతకీ మన జలగన్న ఏమంటున్నాడు? ఏమంటాడు? సైలెంట్ గా చూస్తున్నాడు. అదును చూసి ఆ సత్యబాబును దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లోపు మన జగ్లకు దెబ్బ తినకుండా ఉంటే చాలు. అవన్నీ పక్కన పెట్టు. అసలు మన జలగన్న అరెస్ట్ అయ్యి మన పార్టీ పతనం అయిపోతే అప్పుడు మన ఇద్దరి పరిస్థితి ఏంటి? ఏమున్నది, నువ్వు జబర్దస్తులో, నేను మసాజు పార్లర్లో. ఆ